నేను జాబ్ చేస్తున్న స్టార్టింగ్ డేస్లో కొద్దిగా ఐఫోన్ కొనుక్కోవాలని కూడా చాలా ఎక్కువ ఉండేది. కానీ అప్పట్లో కాస్ట్ ఎక్కువ వల్ల నేను కొనుక్కోవాలి. దాని తర్వాత ఒక శాలరీ రీచ్ అయిన తర్వాత కొనుక్కుందాలి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఒక రోజు అయితే టైం వచ్చింది, శాలరీ కూడా వచ్చింది. నేను కొనుక్కున్న తర్వాత 6 months బాగానే యూజ్ చేసా, 1 year బాగానే యూజ్ చేసా. దాని తర్వాత నాకు బోర్ కొట్టింది. నాకు సైక్ అయిపోయేది. 55,000 పెట్టి ఎందుకు కొనుక్కున్నా ఈ ఫోన్, ఎందుకు కొనుక్కున్నా అని ఫీల్ అవుతున్న తరుణంలో 4.5 years కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వీడియోస్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో 60% వీడియోస్ని 40-50 వీడియోస్ తీసుకుంటా. అందులో 60% వీడియోస్ ఇప్పుడు ఏదైతే రికార్డ్ చేస్తున్నా అదే ఫోన్ నుంచి తీసా. ఇదే ఫోన్ నుంచి యూట్యూబ్ కూడా రన్ చేస్తున్నా. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకప్పుడు నా దగ్గర ఇదే ఫోన్ ఉన్నా దానికి వాల్యూ లేదు. కానీ ఈరోజు ఈ ఫోనే నాకు ఒక ఆయుధంలా మారింది. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక ఫోన్కైనా మనిషికైనా ఒక రోజంటూ వస్తుంది. నాకు యూజ్ చేయడం రాదు కాబట్టి ఇది యూజ్లెస్ అని అనుకున్నా. లైక్ పర్సన్స్ కూడా అంతే, మనం కరెక్ట్గా వాడుకుంటే వాళ్ళు కరెక్ట్గానే యూజ్ అవుతారు. ఆ రోజు మనకు వాల్యూ ఉండొచ్చు, ఉండకపోయినా ఉండొచ్చు. మనం యూజ్ చేసుకోవడం తెలిస్తే ప్రతిదీ ఉపయోగపడుతుంది. లైక్ ఈ ఫోన్లోనే. నచ్చితే ఫాలో.